మందిని రౌడీలని గుండాలని దళిత నాయకులను కూడా హత్య చేశాడు. ఇప్పుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం పెట్టే క్రమంలో అక్కడ జరుగుతున్న ఘర్షణలో ఒక విద్యార్థి స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే పోలీసులు కాల్చి చంపేశారు. చంపేసి ఆ శవానికి ఎలాంటి పోస్ట్ మార్టం చేయకుండా ఆ శవాన్ని తీసుకెళ్లి వాళ్ళే పోలీసులే బరీలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా ఆదిత్యనాథ్, నువ్వు గుజరాత్ ఫార్ములాని ఉత్తరప్రదేశ్లో ఫాలో చేస్తున్నావు. గుజరాత్ ఫార్ములా అంటే 3 సార్లు ముఖ్యమంత్రి రావటం, జనాలను చంపటం, క్రిస్టియన్లు చంపటం, ముస్లింస్ మతోన్మాదానికి మారుపేరైనటువంటి గుజరాత్ ఫార్ములాను తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు. అలాగే అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రభుత్వంలో. నువ్వు నీ మాట అంటేనేమో మంచిది, లేకపోతేనేమో ఏసీబీ జేసీబీ అని చెప్పి ఇల్లు కూల్చడం, ఏసీబీ దాడులు చేపించడం, అక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చిన్న భారత రాజ్యాంగాన్ని మార్చేసి నీ సొంత రాజ్యాంగాన్ని తీసుకొస్తాననుకున్నావు. భారతదేశంలో అది ఎప్పటికే జరగదు. ఖచ్చితంగా మీకు రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ తీవ్ర ఈ హత్యాకాండలో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ పాల్గొన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, వాళ్ళకి తగిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి శిక్షలు విధించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఆ అబ్బాయి కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నా పేరు ఉద్దండి మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ విభాగం. మా నాయకుడు ఆల్ ఇండియా ఎస్సీసీఎల్ అధ్యక్షుడైన రూపి గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడైన సాకే శంకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో కలెక్టరేట్కి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో రాంపూర్ జిల్లాలో విలాస్పూర్ గ్రామంలో పార్కు దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే నిమిత్తం ఘర్షణ జరుగుతూ ఉంటే ఆ ఘర్షణ సజ్జిపెప్పే విషయంలో పోలీసులు 10వ తరగతి పరీక్షలు రాసి వస్తున్న సుమేష్ అనే 17 సంవత్సరాల అబ్బాయిని పోలీసు కాల్పుల్లో మరణించడం జరిగింది. హడావుడిగా ఆ అబ్బాయినికి పోస్ట్ మార్టం చేసి పోలీసుల యొక్క సాక్ష్యాధారాలు గవర్నమెంట్ యొక్క వైఫల్యాలు కప్పిపుచ్చే నిమిత్తం చేసిన దానికి ఎస్సీ డిపార్ట్మెంట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి పోస్ట్ మార్టం కూడా జరగకుండా చేయటం ఒకటి. గతంలో అదే ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో జరిగిన సంఘటన లాగానే దళితులపై ఊచకోత దాన్ని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా రూపుమాపినట్లు ఇది కూడా తయారు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడంతో పాటు ఆ అబ్బాయి కుటుంబానికి న్యాయం చేయటమే కాకుండా దానికి చేసిన దానికి ఉన్న అక్కడ అధికారులు, మేజిస్ట్రేట్లు అయితేమే, పోలీసులు అయితేమే, రెవెన్యూ వాళ్ళు అయితేమే, ఈ అధికారులందరి మీద సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ జరిపించి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.